పాప కూడా ఇక్కడే చదివింది. షీ వాజ్ ఎయిడ్ గర్ల్. తర్వాత షీ వెంట్ టు దుబాయ్ ఏరియట్ వాట్ అనే కాలేజీలో మన ఎంబీఏ మన బీబీఏ చేసింది. తర్వాత బాస్టన్ యూనివర్సిటీ లండన్ మన అమెరికాలోనేమో మాస్టర్ చేసింది. మాస్టర్ చేసి ఇప్పుడే ఈ జస్ట్ కేమ్. మొన్న ఈవెంట్స్ కండక్ట్ చేసింది. బట్ వీ వాంటెడ్ హర్ టు జాయిన్ ఫుల్ ఫ్లెడ్జ్, బట్ నౌ స్లోలీ షీస్ కమింగ్. కానీ విద్య వైద్యం అనేది బిజినెస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అనేది జనరల్గా మాట్లాడే మాట. మరి నిజానికి అదే గనక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించకపోతే ఇంత పెద్ద క్యాంపస్ని మనం రన్ చేయలేము, ఇన్ని మొక్కల్ని పెంచలేము, ఇంతమంది టీచర్స్కి మనం శాలరీస్ పే చేయలేము. దీన్ని మీరు ఎలా సమాధానం పరుచుకుంటారు? మా బ్యాలెన్స్ ఏంటంటే మా ఫార్ములా ఒకటి, ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్. ఇది బిఫోర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ల్యాండ్ కొని స్టార్ట్ చేసింది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ పెడుతున్నాము అని ఈ ల్యాండ్ కొంటే మేము కొనలేము. కానీ ఇది ముందే మనం ఒక రియల్ ఎస్టేట్ పర్పస్కి అక్వైర్ చేసింది కాబట్టి, దీనికి కన్వర్ట్ చేసి ఇచ్చాము కాబట్టి మనకు లోడ్ పడలేదు. రైట్. అయితే ఆ విధంగా డెవలప్ చేసి ఇప్పుడు మాది కాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఎన్ని క్యాంపస్ ఇన్ ది 10 సిటీస్ మెట్రోలో చేస్తే ఒక మీరు 20 స్కూళ్ళు ఆర్ 10 టాప్ ఆర్ 5 టాప్ కాలేజీలో చూస్తే మా ఫీజుకు వాళ్ళ ఫీజుకు మినిమం డబుల్ ఉంటుంది. అయితే డిపిఎస్లో ఏమో సపోజ్ ఒక 1 రూపీ ఉంటే ఫీజు, పల్లవిలో 60 పైసే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇస్ సేమ్, సిలబస్ ఈజ్ సేమ్, వర్క్షీట్స్ ఎగ్జామ్స్ కామన్ ఉంటుంది. కాకుంటే పల్లవి దానిలో ఏమందంటే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. మేబీ ప్లే గ్రౌండ్స్, మేబీ బిల్డింగ్స్ ఇవి ఇంత ఫాస్ట్ ఉండకపోవచ్చు, కొద్ది తక్కువ ఉంటుంది. అయితే ఓన్లీ కేటగిరీ డిఫరెంట్. అక్కడ అప్పర్ మిడిల్ క్లాస్ ఆల్ మన ఎకనామికల్లీ యావరేజ్ ఆల్సో దే విల్ కమ్, బట్ దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ టు స్టడీ అండ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్. రీసెంట్లీ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మా పల్లవి స్కూల్ నుంచి మొన్న ఐపీఎస్ వచ్చింది ఒకరికి, మౌర్య అని, నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చదివే వాళ్ళు ఎట్లా అంటే ఈ గ్రూప్ 1 స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కన్నా దే విల్ గో అబ్రాడ్ అండ్ దెన్ దే స్టడీ, దెన్ హ్యావ్ ఏ జాబ్ ఆర్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. అది కేటగిరీ. ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ అన్నట్టు పల్లవి స్కూల్స్ అలాగా ఇదిలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మా స్టూడెంట్స్ చార్టర్డ్ అకౌంట్స్ అయినరు, డాక్టర్స్ అమెరికాలో ఉన్నారు. తర్వాత అన్ని ఫీల్డ్లలో కూడా బిజినెస్ పీపుల్ ఉన్నారు, అది ఉన్నారు. అయితే అక్కడ కూడా సేమ్, అక్కడ మోర్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఫారెన్ జాబ్స్ అట్లా ఉన్నారు. అండ్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఒకటే అంటారు, ఇక్కడికి వెళ్ళి చదువుకొని పోయిన తర్వాత అవుట్ సైడ్ వరల్డ్ మాకు ఈజీ అయిపోయింది లర్న్ చేయడం. అంటే ఎక్స్పోజర్ వచ్చింది ప్రతి దాంట్లో, పబ్లిక్ స్పీకింగ్ కానీ, లేకుంటే కరెంట్ అఫైర్స్ కానీ, స్పోర్ట్స్, స్టడీస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్లో మాకు మంచి కరికులం వచ్చింది. అయితే కంపేర్ టు కార్పొరేట్ స్కూల్స్ వీఆర్ పర్సనలీ ఐ విల్ టోటల్లీ అగెనిస్ట్ కార్పొరేట్ స్కూల్స్. అందులో ఏమి ఓన్లీ స్టడీ ఉంటుంది, మీతో ఏమి ఉండదు. వచ్చేటప్పుడు ఒక బోర్డు చూసానండి, మీదో రాముడి కళ్యాణం ఉంది సో పర్టికులర్ డే అని చెప్పి ఒక పెద్ద హోర్డింగ్ చూసాను. అంటే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ కళ్యాణం? అటువైపు ఎందుకు డైవర్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? కళ్యాణం అనేది మాకు కొత్త కదా. యాక్చువల్లీ నేను 93లోనే జిఆర్ స్వామి గారు ఫస్ట్ టైం అమెరికా పోయే ముందు మహేంద్ర హిల్స్ మా ఇంట్లో 1 మంత్ ఉండే. అప్పుడు జిమ్ఖానా గ్రౌండ్లో పొద్దున 6 నుంచి 8 వరకు, మళ్ళీ సాయంత్రం 5 to 7 మా ఇంట్లో ఉండే పోయి స్వామివారు అక్కడ శ్రీరామ కళ్యాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ 1 మంత్ ఉండే అప్పుడు. ఈ తర్వాత ఇంత గ్యాప్ అయింది, పిల్లలు కూడా అప్పుడే వచ్చారు. కాబట్టి ఇప్పుడు రీజన్ స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు అయోధ్యలో రాముని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు. దట్ ఈస్ అబౌట్ 500 year ఫైట్. అవును. దెన్ రీసెంట్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో గెలవడానికి కూడా మన స్వామిజీ వాళ్ళు అక్కడ ఆయన విట్నెస్తోనే వన్ ఆఫ్ ది మెయిన్ విట్నెస్, దాంతోనే జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో.
వారిని కూడా మొన్న కలిసి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈ టైం అంటే సూటబుల్గా ఉంటుందని, అంటే ఇప్పుడు ఎవరిబడి టాకింగ్ అబౌట్ అయ్యేది ఇనాగ్రేషన్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తారు 24th, 21st స్వామి వాళ్ళు పూజ చేస్తాం. ఇది కరెక్ట్ రీజన్. మనకు జిఆర్ స్వామి గారికి కూడా రాముల వారు అంటే బాగా ఇష్టం, కళ్యాణం అది. కాబట్టి ఇంతకుముందు చేశారు కాబట్టి మొన్న పోయి అడిగితే స్వామి గారు టైం ఇచ్చారు. దాంతో ఒక ఆర్గనైజ్ చేసి